ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 6గురు మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమయ్యాయి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. కాసింపల్లి ఫ్లైఓవర్పై సంగమల్లయ్యపల్లి నుంచి టేకులమట్ల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంగమల్లయ్యపల్లికి చెందిన దంపతులు నారాయణ, భారతమ్మ అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మెదక్ జిల్లా కొల్చారంలో అతి వేగంతో చెట్టును ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు మెదక్కు చెందిన వ్యాపారవేత్త రోహిత్ గుప్తాగా పోలీసులు గుర్తించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన విజయ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో శనిగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారస్వామి అనే వృద్ధుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతుండగా అతి వేగంతో వచ్చిన ఇసుక లారీ అతడిని ఢీకొట్టింది. దీంతో కుమారస్వామి అక్కడికక్కడే చనిపోయారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి బాధ్యుడైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృత్యు ఓడికి చేరారు. హైదరాబాద్కు చెందిన 5గురు స్నేహితులు అరుణాచలం వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తుర్కయంజాల్కు చెందిన పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి మృతి చెందగా మరో 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను షాద్ నగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. వారిలో ప్రశాంత్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. अच्छा